జగన్ ఏమైనా పరీక్షలు రాశాడా? ఆయనకు చదువొచ్చా అని చురుకలు అంటించారు చంద్రబాబు. దీనిపై జగన్ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. తాను ఏ స్కూల్ నుంచి వచ్చానో అందరికీ తెలుసని, చంద్రబాబులా వచ్చి రాని ఇంగ్లీషు నేర్పే స్కూల్ నుంచి రాలేదన్నారు. తాను బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారన్నారు. చంద్రబాబు పీహెచ్డీ డిస్కంటిన్యూ చేశారని జగన్ ఎద్దేవా చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు ఇంగ్లీష్ గురించి విమర్శించారన్నారు. ఒక టాపిక్ ను ఏకంగా 9 గంటల 30 నిమిషాలకు పేపర్ అయితే 9 గంటల 25 నిమిషాలకే లీక్ 25 నిమిషాలకే ఆ పేపర్ వాట్సాప్ ద్వారా లీక్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంటే, మొట్టమొదటగా లీక్ జరిగినది చాలా చిన్నగా మాల్ ప్రాక్టీస్ కింద మొట్టమొదటగా దాని కేసు డైవర్ట్ చేస్తా ఉన్నారు. మొట్టమొదటగా రెండోది అధ్యక్ష 10 గంటల 35 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇది జరుగుతా ఉంది అని చెప్పి డిఈఓకు ఒక విలేకరి అది మెసేజ్ పంపిస్తే దాని విజిల్ బ్లోవర్ గా దానికి అభినందించాల్సింది పోయి, విజిల్ బ్లోవరా తాను స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడా అని చెప్పి మొత్తం కేసునే డైవర్ట్ చేసి నారాయణ కాపాడాలని ప్రయత్నం చేస్తా ఉండడం ఇంకా దారుణం. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఉన్నా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నారాయణ గారిని కూడా స్కోప్లోకి తీసుకొని రండి, సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ తీసుకోండి, సిబిఐకి తెలుస్తుంది. ఊరికే మాట్లాడతాం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ కన్ఫ్యూజ్ దెమ్ అన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ లో భాగంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అడిగారు, అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తూ అడిగారు. నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి, ఇంకోటి కూడా తెలుసుకోండి, నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయే ఊరికే నీ మాదిరిగా పిహెచ్డీ డిస్కంటిన్యూ కాదు. నేను నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. నీ మాదిరిగా ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడేవు అని అంటే వచ్చి రాని ఇంగ్లీషు నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు, ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు. తెలుసుకోయా నీ ఇంగ్లీష్ గురించి, బయట ప్రపంచం ఏమంటా ఉందో. For more updates, please subscribe 99 TV Telugu.